నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టడికిపోతా ఉంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతూనే మరి వైసీపీ నేతలు దాడులు మాత్రం ముమ్మరం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థుల్ని అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని అంటే ఏదైతే తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఉన్నారో అందులోనూ బలమైనటువంటి అభ్యర్థుల్ని టార్గెట్గా చేసుకుని అక్కడ ఈవీఎంలు తారుమారు చేసేటువంటి కుట్రలు, అదే సమయంలో ప్రజలపై కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇదంతా కూడా ప్రస్తుతం రగులుస్తున్నటువంటి వాతావరణాన్ని కనబరుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ రకమైనటువంటి రాజకీయం ఎన్నడూ చూడలేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మారణ కాండ ఏ విధంగా ఉంది, అసలు వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. పోలింగ్ రోజున మనం చూసాం దాడులు ఏ విధంగా చేశారు ఏమిటి అనేటువంటిది. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త అంశం, ఈవీఎంలు మార్చేయాలి, తారుమారు చేసేయాలి. దానికి మరి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ప్రత్యర్థి పార్టీల నుంచి వాళ్ళపైన దాడులు చేస్తుంది. నిన్న మనము తాడిపత్రిలో చూసాము, అలాగే చంద్రగిరిలో చూసాము, ఈ పిఠాపురంలో చూస్తున్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేరస్తులు పాలకులుగా ఉంటే జరిగేది ఇది. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నేరస్తుడు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఎన్నడూ చూడనటువంటి ఒక ఎలక్షన్కి సంబంధించినటువంటి హింస మనం ఈ ఎలక్షన్స్లో చూసాం. ఏ కాన్స్టిట్యున్సీని వదిలారండి? చంద్రగిరి కావచ్చు, కడప కావచ్చు, దర్శి కావచ్చు, బాపట్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, మాచర్ల కావచ్చు, శ్రీకాళహస్తి దగ్గర నుంచి ప్రతి చోట అంత వైలెన్సా? అంటే వీళ్ళకి హింస తప్పించి ఇంకేం రాదని మళ్ళీ అర్థమైపోయిందిగా. 5 సంవత్సరాలుగా వీళ్ళు రాష్ట్రంలో చేస్తుంది హింసే కదా. సిగ్గుండక్కర్లా? ఇవాళ పరిస్థితి ఏంటి తెలుసా మీకు? పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయింది, ఓట్లు వేసేవాళ్ళు వేస్తారు, అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ అక్కసు, వీళ్ళ కక్ష, వీళ్ళ ద్వేషం, వీళ్ళ కోపం ఇంకా తగ్గక, అంటే దాంతో పాటుగా ఒక నిస్సహాయత, మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక నిస్సహాయత, దాన్ని ఎట్లా ఏ విధంగా మేము వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఆఖరికి గర్భిణీల మీద కూడా దాడులు చేస్తున్నారు. మనుషుల పశువులు అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు. నిన్న పులివర్తి నాని గారి మీద దాడి చేశారు, అలానే తాడిపత్రిలో దాడి చేశారు, దర్శిలో మన గొట్టుపాటి లక్ష్మి గారి మీద దాడులు చేశారు. ఇవాళ తిరుపతిలో నిన్నటి ఘటన చెప్తే మీకు నిజంగా కూడా కళ్ళెంబటి నీళ్ళు వస్తాయండి. అందుకే అంటున్నాను, కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడూ ఇలాంటి పనులు చేయడు. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దుర్మార్గులు, నికృష్టులు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది నిజంగా ఎవరికి అర్థం కానటువంటి ఒక విషయం. అది ఒక గర్భిణీ స్త్రీ తన పుట్టింటికి వచ్చింది, సరే తన ఓటు పుట్టింటి దగ్గర ఉంది కాబట్టి అక్కడికి వచ్చింది, వచ్చి ఓటేస్తే నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తావా అని చెప్పి వచ్చి విచక్షణారహితంగా కొట్టారు. ఆసుపత్రిలో ఇవాళ రోజున అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. ఎవర్రానైనా మీరంతా అసలు రాష్ట్రాన్ని ఇంత నాశనం చేశారు. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో హింస తప్పించేం లేకుండా చేశారు. అయినా సరే ప్రజలు మాకు దరిద్రం వద్దు, మాకు శని విరగడ చేసుకోవాలి మేమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా వీళ్ళ కోపం చల్లారక, అధికారం దిగిపోతున్నా కూడా అక్కసు, నేను అదే చెప్తున్నాను కదా, అక్కసుని వీళ్ళు ఇచ్చేసుకోలేక ఇంత దారుణంగానా. నిన్న పులివర్తి నాన్నగారి మీద దాడి చూస్తే అండి నిజంగా ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? అంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? అయినా ఇంత రౌడీయిజం, ఇంత గుండాయిజం ఎవరిని బెదిరిస్తారు వీళ్ళు? ఎవరిని బెదిరించాలని అనుకుంటున్నారు? ప్రజలు ఏమన్నా బెదిరారా? మొన్న తెనాల్లో ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ ఓటర్ని లైన్లో రమ్మని సాధారణ ఓటర్ ఎమ్మెల్యేకి చెప్తే నన్నే లైన్లో రమ్మనమంటావా అని కొట్టాడు. ఏమైంది? లాగి పెట్టి ఒకటి వాపసు కొట్టాడా లేదా? పరువు పోయిందిగా పరువు. ఇంకేముంది? ఏం మొహం పెట్టుకుని రేపు పొద్దున ప్రజల్లో తిరుగుతావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అవునా? కానీ తర్వాత జరిగిన ఘటన చూడండి. తన వెనక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఎమ్మెల్యే కొడుకుతో సహా విచక్షణారహితంగా ఆ ఓటర్ మీద దాడులు చేశారు. విచక్షణారహితంగా అంత దాడులు చేస్తే అతను ఏ విధంగా అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు చూడండి. అంత దాడి చేసినా సరే ఆ ఓటరు పోలీసులు వచ్చి కేసు పెడదాం రండి, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ రండి, కొంచెం ఫస్ట్ ఎయిడ్ అది చేస్తాం, కేసు పెడతారు కానంటే ఆ ఓటర్ ఏమన్నాడో తెలుసా అండి? ఓటేసి వస్తానండి నేను అన్నాడు. ఓటేసి, బాజాప్తా ఓటేసి వెళ్ళి అప్పుడు కంప్లైంట్ చేశాడు. ఇంత జరుగుతున్నా సరే అక్కడ కూర్చున్నటువంటి ఒక్క ఓటర్ కూడా పక్కకు జరగలేదండి. ఒక్క ఓటర్ కూడా పక్కకు జరగలేదు. ప్రతి ఒక్కళ్ళు నువ్వెన్ని గొడవలన్నా పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మేము ఓటేసి తీరుతామని కూర్చున్నారు. మనం ఈవెన్ తాడిపత్రిలో చూసాం కదా, ఎంత దారుణంగా బూతులు క్యాప్చర్ చేద్దామని ఎలా చేశారు అసలు. అయినా ఊరుకున్నారా? ప్రజలు తిరగబడ్డారు. మాచర్లలో చూసినటువంటి ఘటనలు మనం మర్చిపోలేం కదా. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి అవసరమా? నాకు తెలిసి ఐ థింక్ ఎన్నో ఎలక్షన్లు జరిగాయి. సరే ప్రతి ఎలక్షన్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, కొంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేటువంటి ప్రాంతాలు ఉంటాయి. కానీ ఈసారి
ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అని లేదండి. ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతున్నారు అనేటువంటి ఒక భయం వాళ్ళకి వచ్చి, సో ఆబ్వియస్గా వాళ్ళు రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో మోరర్లెస్గా ఓడిపోతున్నారు, ఏదో ఒక 10-20 తప్పించి. సో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ గొడవలు చేశారు, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఓటింగ్ని డిస్టర్బ్ చేద్దామని చెప్పి ప్రయత్నించారు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలని కూడా తారుమారు చేద్దామని ప్రయత్నం. ఈవీఎంలను ఏదైతే బస్సులు తీసుకెళ్తున్నాయో వాటిని దుర్మార్గంగా ఆపేసి ఆ ఈవీఎంలను ఎత్తుకుపోదామని చెప్తేనే కదా నిన్న అక్కడ ఆపింది. ఆ ప్రయత్నం చేస్తేనే కదా. అంటే వీళ్ళకి అసలు అనకూడదేమో కానీ అసలు నాకు తెలిసి వీళ్ళకి అసలు ఏ విధమైనటువంటి మర్యాద, సిగ్గు ఇలాంటివి ఏం లేవేమో, ఏం లేకే అలా బిహేవ్ చేస్తున్నారేమో. ప్రతిసారి కూడా ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అనేటువంటివి సహజం. ఇప్పుడు 2019లో మేము ఓడిపోయామండి. మీకు ప్రజలు 151 అనేటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చారు. సరే ఏం జరిగిందో పక్కన పెట్టేయండి, కానీ మ్యాండేట్ ఇచ్చారు కదా. ఆ మ్యాండేట్ నువ్వు పెట్టుకున్నావా? 5 సంవత్సరాల్లో అదే ప్రజల మీద నువ్వు ఎంత దాడులు చేసావు అనేటువంటిది ప్రజలు చూశారు. అవునా? ఏది జరిగినా సరే. అండ్ ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే బిఫోర్ ది ఓటింగ్ క్యాంపెయిన్ సమయంలో ఏదన్నా ఇలాంటివి చూస్తాం మేము కొద్ది గొప్ప. కానీ ఈ పిచ్చితనం ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ పైశాచికత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా సరే మీరు సతీష్ గారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నుంచి కొట్టడం, ఎవరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వాళ్ళ నుంచి కొడితే ఏమవుతుంది? ఏం సాధిస్తారు? వాళ్ళు ఎవరిని బెదిరిస్తారు? ఊరుకుంటారా ప్రజలు? ప్రతిరోజు కూడా 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది పడిన ప్రజలు ఇవాళ రోజున ఒక తిరుగుబాటుని వాళ్ళు చేశారు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మీతోని తప్పులు అయ్యాయి అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చూసుకోవాలి మీరు. అంతే తప్పించి దాన్ని మీరు పక్కన పెట్టేసి మేము ఇలానే దాడులు చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం. ఏమైంది? నిన్న ఉరికించి కొట్టారు, ఎమ్మెల్యేలతో సహా ఉరికించి కొట్టారు. వల్లభనేని వంశీ తీసుకోండి, పిన్నెల్లిని తీసుకోండి, అతని ద్వారంపూడిని తీసుకోండి, అనిల్ కుమార్ యాదవ్ని తీసుకోండి, అంబటిని తీసుకోండి, ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి ఒక తిరుగుబాటును కూడా మనం అర్థం చేసుకోవాలండి. దే విల్ నాట్ టాలరేట్ ఫర్ మోర్. అయిపోయింది వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ కూడా అయిపోయాయి వాళ్ళ రోజున. ఇప్పుడు వాళ్ళ హక్కు అండి ఓటేయడం, ప్రజల హక్కు, ప్రజల బాధ్యత. ఓట్ వేయడానికి కూడా నేను ఆపుతానంటే ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. మళ్ళీ నిన్నొచ్చి ఒక్కొక్కళ్ళు దొంగేడుపులు, ఒక్కొక్కళ్ళ ప్రెస్ మీట్లు చూస్తేనైతే నాకు నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనిపించింది. పోలీసులు మాకు సహకరించలేదు. ఎక్కడ సహకరించలేదు నాయన? ఎక్కడ సహకరించలేదు? మాచర్లలో ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసులను చూపించమంటారా? ఏజెంట్లను బూతుల్లో బయటకు గుంజుకొస్తుంటే కూడా ప్రేక్షక పాత్ర వహించారు కొన్ని చోట్ల పోలీసులు. అలానే నిన్న తెనాల్లో ఘటన జరిగినప్పుడు పోలీసులు కనీసం దరిదాపులలో కూడా రాలేకపోయారు. అంత విచక్షణారహితంగా ఓటర్ని అక్కడ కొడుతుంటే కూడా. సో పోలీసులు విఫలం చెందారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. మాట్లాడుతున్నటువంటి మరి ఓటమి అలా అంచుల్లో ఉండేటప్పటికి వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఇక్కడ ఏదో కొంచెం గొప్ప ఆ చిప్పులు ఏవైతే ఉంటే అవి కూడా మొత్తం పోయాయి. ఇంకేమన్నాలో అర్థం కావట్లా. నీళ్లు నవ్వుతున్నా. సజ్జనాకృష్ణారెడ్డి మాట్లాడింది అయితే నిజంగా కూడా అంటే ఎవరైనా గెలవచ్చు అయిపోయింది, ఇంకా అక్కడ తర్వాత మాటలు రావట్లా. అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, అసలు మొహన్లో అసలు కళయే లేదు, ఓడిపోతున్నావు అని అర్థమైపోయింది. అంబటి రాంబాబు రీపోలింగ్ ఎక్కడ రీపోలింగ్? ఎందుకు రీపోలింగ్ జరగాలి, కొన్ని చోట్ల జరగాలి. ఎలా అయితే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కొన్ని పోలింగ్ బూత్స్లలో ఈవీఎంలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధ్వంసం చేశారో, నేలకేసి కొట్టి ధ్వంసం చేశారండి కొన్ని చోట్ల. అలాంటి చోట్ల ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్టింగ్లో కూడా మీకు చెప్పానండి, నేరస్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు పాలకులుగా ఉండకూడదు. అదేమైపోతుందంటే క్రిమినాలిటీ అనేటువంటిది సొసైటీలోకి ఇంబైబ్ అయిపోతుంది. ఇవాళ ఎందుకంటే నేను దర్శి కాన్స్టిట్యున్సీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. దర్శి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనేటువంటి వ్యక్తి మా దగ్గర నుంచి అభ్యర్థిగా, కూటమి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ తన క్యాంపెయినింగ్లో నేను కూడా ఉన్నానండి. ఏ రోజున ఎంటైర్ క్యాంపెయినింగ్లో ఏ రోజున కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు తను అవతల పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గురించి. మా పార్టీ అంటే మేమేం చేయగలం, మీరేం చేయలేదు అంతే మాట్లాడారు తను. అలాంటి వ్యక్తి మీద కూడా ఎంత దారుణంగా మొన్న దాడులు జరిగాయి పోలింగ్ రోజున అనేటువంటివి చూసాం. అంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి ప్రతి దగ్గర కూడా దాడులకు తెగబడ్డారు. కానీ విల్ దట్ చేంజ్? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అయితే మీరు చేంజ్ చేయలేరు కదా. సో ఖచ్చితంగా ఇవాళ రోజున
ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ ఏదైతే జరిగిందో ఆల్మోస్ట్ 81%, 81% పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో మీకు అక్కడ అర్థమైపోవాలి ప్రజల్లో ఎంత కసి ఉంది, ప్రజల్లో ఎంత డిటర్మినేషన్ ఉంది, రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి, రాష్ట్రంలో ఈ మారణ హోమం ఏదైతే చేస్తున్నారో 5 సంవత్సరాల నుంచి కూడా దానికి ఒక ఎండ్ కార్డు పడాలి అనేటువంటిది ప్రజల ఆలోచన. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, మొన్న జరిగినటువంటి పోలింగ్ తోటి ఏ స్థాయిలో ఓడిపోతున్నాం అనేటువంటిది ఈ రోజున ఆ అక్కసుతోటి ఆ అసహనాన్ని తట్టుకోలేక ఈ విధంగా దాడులకైతే తెగబడతా ఉన్నారు. కానీ ప్రజలు 5 ఏళ్లుగా జరిగినటువంటి అరాచకాలు అన్నీ కూడా గమనించారు కాబట్టి ఒక రికార్డు స్థాయిలో పోలింగ్ని నమోదు చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి కూడా ఒక గట్టి గుణపాఠం అయితే నేర్పారు అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.